అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మీ అందరూ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ పర్యటనకి వెళ్ళారు నిన్న. బేగంపేట నుంచి జలవిహార్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి సీతారామాంజనేయులు గారి ఆయన కుమారుడి యొక్క వివాహానికి అని చెప్పేసి వధువరులను ఆశ్రయించడానికి ఆయన నిన్న వెళ్ళారు. అయితే దీనికోసం పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, అందులో ముఖ్యంగా మన తాడిపత్రి చంద్రశేఖరు, అట్లాగే ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, అలాగే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ ఈయన జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కలిసి వెళ్ళడంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా హైదరాబాద్లో చాలా పెద్ద క్రేజ్ ఉంది అని చూపించడం కోసం అని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, ముఖ్యంగా హైదరాబాద్కు దగ్గరగా ఉన్నటువంటి ఎర్రగొండాయపాలెం, అట్లాగే మాచర్ల, అలాగే గురిజాల, అలాగే కొంతమంది అక్కడ హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతి పరులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పెద్ద ఎత్తున జనాన్ని అక్కడ తరలించారు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో పోలీసులు అనేక సార్లు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పర్యటనలో గంజాయి బ్యాచ్ ఎక్కువగా సంచరిస్తుంది, వాళ్ళకి కనీసం రూల్స్ పాటించట్లేదు, ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నారు, పోలీసులను కూడా రప్పా అనేటువంటి విధంగా, అంటే ఆ విధంగా ప్రవర్తిస్తున్నారని అనేక సార్లు చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మా మీద చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నాడు, కావాలని చేస్తున్నాడు అంటారు. కానీ ఇలా హైదరాబాద్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని కుక్కలను కొట్టినట్టు కొట్టారు తెలంగాణ పోలీసులు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వాళ్ళని కొడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ పిచ్చిగా ఇట్లా దండం పెడుతున్నాడు. అరే నా కార్యకర్తలు, అదే ఆంధ్రప్రదేశ్లో కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కార్యకర్తలను టచ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు రేపు మా ప్రభుత్వం వస్తే సినిమా చూపిస్తానంటారు. కానీ తెలంగాణ పోలీసుల చేతులు తన్నులు తిన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడిన పరిస్థితి. ఒకసారి ఆ వీడియో మీకు చూపిస్తాను, చూడండి. చూసారు కదా, అసలు జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కావట్లా. హైదరాబాద్లో నీ క్రేజ్ అక్కడ చూపించాల్సిన పని ఏంటి? హైదరాబాద్లో ఎట్లాగో నువ్వు పోటీ చేయట్లేదు, నీకు అంత సీన్ లేదు. పోటీ చేసినా అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఒరిజినల్ రెడ్డి వైపునే మీ రెడ్డి సామాజిక వర్గం అంతా ఆయనకి మద్దతుగానే ఉంటుంది తప్ప నుంచి నీ దగ్గరకు రారు, నేను చారదించరు. ఇది వాస్తవ విషయం. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇది వాస్తవ విషయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తప్పనిసరి పరిస్థితిలో గతి లేక మీ రెడ్డి సామాజిక వర్గం నీ కోసం ప్రాకులాడుతుంది. కానీ తెలంగాణలో అవసరం లేదు. అక్కడ నెంబర్ 1 నికాలస్ అయినటువంటి రెడ్డి ఉన్నాడు కాబట్టి వాళ్ళకి అక్కడ ఇబ్బంది లేదు. ఇది అందరికి తెలిసిన విషయం. మరి నువ్వెందుకు హైదరాబాద్లోనూ నాకు ఎంత క్రేజ్ ఉంది, నాకు ఎంత ఉందని ఎందుకు చూపించుకోవాలనుకుంటున్నావు? అది నాకు అర్థం కావట్లేదు. అన్న ఆంధ్రప్రదేశ్లోనే పీకలేదు. ఆయన మొన్న ఒక్క అవకాశం ఇవ్వండి, నేను మా నాన్నగారిని మురిపిస్తా, మైమరిపిస్తా, నాతో లేడు, కాళ్ళు పట్టుకుంటా, గడ్డాలు పట్టుకుంటానంటూ బతిలాడుకొని ఒకవైపు తల్లి ఒకవైపు చెల్లి ప్రచారం చేస్తే అన్నకి 151 సీట్లు వచ్చాయి. ఆయన నా బొమ్మ చూసి 151 వచ్చాయి, వైనాట్ 175 అంటూ ఆంధ్రప్రదేశ్లో పిచ్చిమైనటువంటి విధానాలు తీసుకొచ్చాడు. చివరికి పట్టుమని 11 సీట్లు పరిమితం చేశాడు. ఇక తెలంగాణలో అయితే అన్న చరిత్ర ఇంకా చాలా వరస్ట్గా ఉంది. ఇప్పుడు ఈ మధ్య ఏదో నిన్న రజనీ వీడియో కూడా చూసా, అన్న తెలంగాణలో కూడా పార్టీ పెడుతున్నాడని అక్కడ నాయకులు కలవరపాటు పడుతున్నారండి. ఈ ఎలివేషన్లు, ఈ జాకీలు వేసుకోవడం తగ్గించుకోవాలి, లేకపోతే మీరు దారుణమైనటువంటి పరిస్థితిలో దారుణంగా ఇబ్బంది పడతారు. మానుకొండలో రాళ్ళు తీసుకొని కొడితే మళ్ళీ తెలంగాణలోకి వెళ్ళటానికి అన్నకి చుచ్చుబడ్డది. ఆంధ్రప్రదేశ్లో కాదు, కులాలు మతాలు ఎట్లా పడితే అట్లా విభజన చేసి మీ ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఇచ్చి పేడిఎం ఆర్టిస్టుల చేత, లేకపోతే డబ్బులకు పనిచేసేటువంటి పొలిటికల్ అనలిస్టుల చేత దొంగ మాటలు చెప్పించుకొని సర్వే అవ్వటానికి తెలంగాణ ప్రజలు చాలా తెలియకల్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో పోల్చుకుంటే. అర్థమైందా? మీ జగన్మోహన్ రెడ్డి తలకిందులు కాదు కనుక హైదరాబాదు ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఆ చివరి దాకా చొక్కాలిప్పి రోడ్డు మీద పురువి దండాలు పెట్టినా కూడా ఒక్క సీటు కూడా గెలవడం అనేది అన్నకు బాగా తెలుసు. కాకపోతే ఏంటంటే అక్కడ వచ్చిన అన్నకు వచ్చిన క్రేజ్ని ఆంధ్రప్రదేశ్లోకి మార్పించుకోవాలి. ఎందుకంటే ఇలా చూసావు సాక్షిలో
జగన్ క్రేజ్ చూసి హైదరాబాద్లోనే పొలిటికల్ నాయకులు భయపడిపోతున్నారు. దేనికి భయపడుతున్నారు? ఇదంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ తాడిపత్రి నుంచో లేకపోతే మన ఎర్రగొండాయపాలెం, మాచర్ల, గురిజాల, పల్నాడు ప్రాంతం నుంచి జనాన్ని తరలించారు. మందు, డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చారు. ఓహో జగన్, ఆహో జగన్, జగన్ సీఎం అంటే అరిపించారు. కనీసం అక్కడ పోలీసులు ఉన్నారే, పోలీసులకి అంటే అక్కడ పోలీసులు పర్యవేక్షణ చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో పోలీసులతో చేసినట్టే అక్కడ కూడా వ్యవహరించారు. తెలంగాణ ప్రజలు లాఠీ ఇరిగేలాగా, లాఠీ దోపేలాగా గట్టిగా కొట్టారు. ఇప్పుడు ఆ దెబ్బలు తిన్నటువంటి వాళ్ళందరినీ మనోళ్ళు అనుకుంటున్నారంటారు, ఈ తాడిపత్రి చంద్రశేఖర్ అనవసరంగా ఈయన మాటలు నమ్మి మనం ఇక్కడికి వచ్చి ఓవర్ యాక్షన్ చేసాం, అనవసరంగా తెలంగాణ ప్రజలు పిచ్చి కొట్టుడు కొట్టారు. అసలు మామూలు కొట్టుడు కాదు. అసలు ఈ వీడియో సోషల్ మీడియాలో ఎక్కడ చూపించలా. ఎందుకో తెలుసా? ఇది చూపిస్తే పరువు పోయిద్దని సోషల్ మీడియాలో ఎక్కడా చూపించలా. సో మొత్తం మీద తెలంగాణ పోలీసులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని కేసీపీడీ ఆడిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కాబట్టి చంద్రబాబు నాయుడు కాబట్టి సౌమ్యంగా ఉంటాడు కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి. ఇట్లాగే ఈ పిచ్చి పిచ్చి అన్నీ కూడా మిగతా రాష్ట్రాల్లో చూపిస్తే మాత్రం ఖచ్చితంగా కేసీపీడీ ఆడిస్తారనే దానికి నిదర్శనం. అందుకే తెలంగాణ పోలీసులు గట్టిగానే కొడితే మనోడు తాడిపత్రి చంద్రశేఖర్ పాపం ఆయింట్మెంట్ రాద్దామని పోతే, బో మనుషులేవయ్యా, నిన్ను నమ్ముకొని అనవసరంగా వచ్చి ఓవర్ యాక్షన్ చేసి తన్నులు తిన్నాము. అయినా జగన్మోహన్ రెడ్డి స్వామి వాళ్ళు కొడుతుంటే ఆయన ఎందుకు పిచ్చి నవ్వులు నవ్వుతో దండాలు పెట్టుకొని పోతున్నాడు, కానీ మా కార్యకర్తలను ఎందుకు కొడుతున్నా కనీసం పోలీసులు కూడా అడగలేదు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇట్లాంటి ఎక్స్ట్రాలు డీజీలు వేస్తాడు. అదే తెలంగాణలో వేస్తే ఇంకేమిలే. ఆ నాంపల్లి కోర్టులో ఆల్రెడీ ట్రయల్ రన్లో ఉన్న కేసులన్నింటినీ ఒక్కదానికి బెయిల్ రద్దు అయినా అన్న జైల్లో పోయి కూర్చుంటాడు. అన్నకు బాగా తెలుసు. కాబట్టి ఆయన ఎక్కడా చెల్లడు, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. ఎందుకంటే ఇక్కడ పిచ్చిన కొడుకులు 40% ఓట్ బ్యాంకింగ్ ఉన్నోళ్ళు ఉన్నారు. ఆయన మీద అంటే ఆయన ఇచ్చే డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆయన చలామణి అవుతారు, కానీ మిగతా ఎక్కడా కూడా చలామణి అవ్వడు. సో మొత్తం మీద ఎట్లాగో ఆంధ్రప్రదేశ్లో పరుగు పోయింది. ఇక తెలంగాణలో పోలీసుల దగ్గర తన్నులు తీర్చుకుని ఆడ కూడా పరుగు పోగొట్టుకోవాలరా పేటీఎం కూలోళ్ళారా? అవసరమా? ఆడిచ్చే 500 కోసం, ఆడిచ్చే క్వార్టర్ మందు కోసం, బిర్యానీ ప్యాకెట్ల కోసం అనవసరంగా పోయి తన్నులు తినించుకొని ఆ వీడియో ఎక్కడ సోషల్ మీడియాలో వైరల్ అయిద్దని చెప్పి ఆ వీడియో డిలీట్ చేసుకొని ఏమి కర్మ పట్టిందిరా మీకు? జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి పాపులారిటీ కోసం మిమ్మల్ని మీ జీవితాలు నాశనం చేస్తున్నాడు. సో మొత్తం మీద ఇది తెలంగాణ ఎపిసోడ్లో అన్న ఏదైతే పి సీతారామాంజనేయులు గారి కొడుకు కోడల్ని ఆశీర్వదించడం ఏమో కానీ ఆయన బల ప్రదర్శన కోసం ఆడ ప్రయత్నించి ఆయన ఏదో నాకు ఇంత పెద్ద అంటే జనం వస్తున్నారు, నా క్రేజ్ ఇలా ఉందని చెప్పే ప్రయత్నం కోసం భారీ ఎత్తున పేటీఎం కూలీలను తరలించి వాళ్ళకు మందు, బిర్యానీ పోసి పిచ్చిగా విచ్చలవిడిగా వ్యవహరిస్తే తెలంగాణ పోలీసులు లాఠీకి సమాధానం చెప్తే తన్నులు తిని బయటికి రాకుండా, దెబ్బలు చూపించుకోకుండా ఎవరికి వాడే ఇంట్లో కూర్చొని ఆయింట్మెంట్ రాసుకొని ఏడుస్తున్నారు పేటీఎం కూలోళ్ళు. కాబట్టి పాపం జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే అలాగే ఉంటుంది. కాబట్టి అసలు తాడిపత్రి చంద్రశేఖర్ని కొడితేనే దిక్కు లేదు, ఎమ్మెల్యేని కొడితేనే దిక్కు లేదు. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక దళిత ఎమ్మెల్యే మీద చేసుకున్న చంద్రబాబు అని ట్యాగ్ లైన్స్ వేసి వీడియోలు వేసేవాడు. ఆడ కాబట్టి తన్నులు తిని ఇంకేం చెప్పాడో తెలియక మెడకుండా ఇంట్లో కూర్చొని బర్ణాలు రాసుకుంటున్నాడు దెబ్బలకి. కాబట్టి ఇది సో మొత్తం మీద తెలంగాణ పోలీసులు మాత్రం పేటీఎం పప్పీస్ని కుక్కలు కొట్టారనేది మాత్రం వాస్తవ విషయం. ఈ వీడియో బయటికి పోతే పరుగు పోతే సోషల్ మీడియాలో పెట్టుకొని డిలీట్ చేసుకున్నారు, అసలు లైవ్లోనే లేకుండా చేసుకున్నారు. అయితే ఎవడో మహానుభావుడు ఒకసారి ఆ వీడియో రిలీజ్ చేయడంతో ఇప్పుడు పాపం పప్పీస్ పరిస్థితి, వాళ్ళ ముఖచిత్రం అయితే అర్థం కాని పరిస్థితిలో ఉంది. వెళ్ళి ఎదవనం అయిపోయామని పాపం తెగ బాధపడుతున్నారు.